కావాలని వెయిట్ చేస్తున్నారా, లేదా ఖజానా ఖాళీయా, లేదంటే ఇవ్వకూడదు నిర్ణయించుకున్నారా? ఎక్కువ మాట ఏంటంటే మీరు అన్నట్టు నాకు సందేహం వేస్తాను. బిల్లులన్నీ కూడా మాకు అనుకున్న పట్టించుకున్నాం, మాకెందుకు కోర్టుకు వెళ్ళారు, మళ్ళీ ఈ సబ్మిషన్ చేసింది కానీ ఒక ప్లానింగ్ లో ఉన్నారా? సరే ఏమైతేనేమి ఈరోజు పక్క పెన్షన్ల పైన రాజకీయం చేశారు, వాళ్ళు చేసి రాష్ట్రంలో పంట అగ్లెత్తి బజార్లు వేశారు. ఇప్పుడు మళ్ళీ సంక్షేమ కార్యక్రమానికి వచ్చారు. అంటే నిధులుండి ఇవ్వలేక మీరు ఈ విధంగా చేస్తున్నారా, నిధులు లేక ఇబ్బంది పెడుతున్నారు కదా? చాలా హైకోర్టు అడిగింది, ఈసీ అడిగింది. ఇప్పుడు ఈ 5-6 నెలలు ట్రాన్సాక్షన్ ఇవ్వమని చెప్పారు. మీరు కూడా క్వశ్చన్ చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలోకి బటన్లు. ఈ నెల ఇప్పుడు మే, అంటే దాదాపు 5 నెలలు. 5 నెలలు బడ్జెట్ ఎలికేషన్ చెప్తూనే ఉంటాయా? నాకు తెలిసి మీకు కావాలనే రాగాన్ని చూస్తూ వచ్చారు. ఎలక్షన్ లో ఎత్తుగడలో భాగంగా చేశారని నేను అనుకుంటున్నాను. 2 మేము మాలాగా పసుపు మాలాగా పనిచేస్తే జనాలు ఓట్లు వేస్తా అనుకుంటే మానవులు చెప్తున్నాం. వీళ్ళు ఓట్లు వేసినా ఈ పథకాలను ఒకసారి ఇచ్చినా కూడా జనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు మైండ్ సెట్ వాళ్ళు పోతారు, కానీ డబ్బులు ఇచ్చే మాత్రం ఓట్లు వేసేస్తారు. అమాయకత్వం అని అనుకుంటున్నారు. ఇంకా జనంలో ఉన్న సంక్షేమాలు బటన్లోకి నయం చేయడం, వాహన మిత్ర కావచ్చు. ఒక్క మాట సార్ చెప్పేస్తాను. ఇప్పుడు నేను ఆ సంక్షేమ పథకాలు కొంచెం చూశాను. షాదీ తోఫా అని, అలాగే జగనన్న ఆసరా అని, ఇత్యాది. ఇవన్నీ కొన్ని క్రిటికల్ ఇష్యూస్ కదా. చదువుకు డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. షాదీ చేసుకున్న వాళ్ళకి ఆ సందర్భంగా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ ఇస్తాము, వారం తర్వాత ఇస్తాము, లేదు ఎక్కువగా బడ్జెట్ అలా చేయాలి, ఇస్తాము, నెల తర్వాత ఇస్తాం అంటే ఏదైతే మీరు సంక్షేమానికి కేటాయించిన పథకానికి వాల్యూటీస్ అనేవి ఉండిపోతాయి కదా. కాబట్టి ఇలాంటి పథకాలు జనాలు మోసం చేయడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది నేను నా బాధ. సార్ ప్లీజ్ క్వశ్చన్ అడగండి సార్. ఇప్పుడు ఈ డబ్బులు రేపు పొద్దున ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే, ఎందుకంటే ఇప్పుడు రేపు అయిపోగానే ఇస్తే ఓకే, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీరు వచ్చాక ఇస్తారా? వాళ్ళ పథకాలు మాకేం సంబంధం లేదంటారా? నేను మొదటే ఆన్సర్ చేశాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఎక్కువ ఇస్తామని తగ్గించేసేది అది నెక్స్ట్ ఇచ్చేది ప్రభుత్వం. ఎస్, ఇప్పుడు పురుషోత్తం 2 అవకాశాలు చెప్పాడు. అవకాశం తీసుకుని జగన్ గ్రేట్ అనుకుంటాడా, లేదు మేము సొంతంగా వాడుకో వదిలేసుకుంటాం అనేది పైన ఆయన నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వంగా వాళ్ళ టైం ఉంది. ఆయన పంచకపోతే మీరేం చేస్తారు అదే అడిగే వస్తుందంట. వాళ్ళు పంచకపోతే ఇవ్వకపోతే దానికి తెలుగుదేశం పార్టీ మాట్లాడుకొని ప్రభుత్వం ఆడి ఏం చేయాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటారు సార్. నేను ఈ పార్టీ నిర్ణయం కాదు కదా, ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా 100% ప్రజలకి న్యాయం చేకూర్చే విధంగానే పథకాల అమలు విషయం పైన క్లారిటీ తీసుకున్నాం. ఎందుకంటే ఈ పథకాల్లో బటన్ నొక్కిన చాలా స్కూల్ ఉన్నాయి. వేరే చెప్తున్నారు, వేరే ప్రశ్నించారు తెచ్చి వాళ్ళ నుంచి. కాబట్టి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా లబ్ధిదారులకి అయితే తెలుగుదేశం పార్టీ వీళ్ళు పంచకపోతే, వీళ్ళు ఇవ్వకపోతే 11వ తారీఖు పైన 14, 15, 16 నెలాఖరు లోపల ఇవ్వకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు. అబ్జెక్షన్ చేస్తారా 14 తర్వాత ఇవ్వడానికి వీల్లేదు, 14, 15 ఎల్లుండి అవతల